సిబిఐ వర్సెస్ సిబిఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అలోక్ వర్మను మళ్లీ సిబిఐ డైరెక్టర్గా నియమిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అలోక్ వర్మను సెలవుపై పంపడం చట్ట విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను అక్టోబర్ 23న అర్ధరాత్రి సెలవుపై పంపారు. అలోక్ వర్మ స్థానంలో తెలుగువారైన నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్గా నియమించారు. దాంతో అలోక్ వర్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు. తనను నిర్బంధ సెలవుపై పంపడం చట్ట విరుద్ధమని తన పిటిషన్లో ఆరోపించారు. డెబ్బై 6 రోజుల తర్వాత అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అలోక్ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సిబిఐలోని ఇద్దరు పెద్దలు ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ సంస్థ పరువును దిగజార్చారని ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ కోర్టు దాన్ని పట్టించుకోలేదు. మరోపక్క గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆస్థానా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్నారు. I don't see it as anybody's victory or anybody's defeat. I would see it as an institution which was under attack, being protected by the ultimate interpreter of the Constitution. The Supreme Court had long ago insulated the CBI director in the interests of independent investigation in this country. When that was being sought to be subverted by suddenly sending the CBI director on leave, the CBI director came to the Supreme Court and the Supreme Court has set aside that order which sought to interfere with his independence. Supreme Court has today quashed the government's decision and the CVC's decision to divest Shri Alok Verma of the powers of CBI director, and they have restored him as CBI director. But strangely, despite quashing the orders divesting him of CBI director and despite restoring him, the court has said that he will not take any major policy decisions till such time that this high-powered committee of the Prime Minister, Leader of Opposition and Chief Justice meets and considers the matter. They have directed the government to bring this matter before this high-powered committee within a week, and till that time they say the restored director Shri Alok Verma will not take any major policy decision. సిబిఐ వర్సెస్ సిబిఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అలోక్ వర్మను మళ్లీ సిబిఐ డైరెక్టర్గా నియమిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అలోక్ వర్మను సెలవుపై పంపడం చట్ట విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను అక్టోబర్ 23 అర్ధరాత్రి సెలవుపై పంపారు. అలోక్ వర్మ స్థానంలో తెలుగువారైన నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్గా నియమించారు. దాంతో అలోక్ వర్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు. తనను నిర్బంధ సెలవుపై పంపడం చట్ట విరుద్ధమని తన పిటిషన్లో ఆరోపించారు. 76 రోజుల తర్వాత అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అలోక్ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సిబిఐలోని ఇద్దరు పెద్దలు ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ సంస్థ పరువును దిగజార్చారని ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ కోర్టు దానిని పట్టించుకోలేదు. మరోపక్క గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆస్థానా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్నారు. సిబిఐ కేసులో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ లోక్సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే. కేంద్రం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వ్యవహరించాలని వ్యాఖ్యానించారు ఆయన. एक व्यक्ति के फॉर और अगेंस्ट में नहीं थे, हम एक संस्था में काम करने वाले व्यक्ति को
जो हटाया गया इसीलिए कि उनकी बात वो नहीं मान रहे थे और राफेल के फाइल्स उनके सामने छानबीन करने के लिए पड़े हुए थे या उसके बारे में इंफॉर्मेशन कलेक्ट कर रहे थे, ऐसा हमको इत्तला मिली है। तो उस संशय के आधार पर और अपने को चाहने वाले जो जॉइंट डायरेक्टर थे या एडिशनल डायरेक्टर थे, उनको जगह बनाने के लिए इन्होंने कोशिश की। लेकिन ये वेलकम है कि सुप्रीम कोर्ट ने इसको कंप्लीटली रिव्यू करके फिर रेस्टोर किया। ये एक उनको सरकार को भी एक सबक सिखाया गया कि अगर गलत चीज़ें हम करेंगे तो कोर्ट भी हमको नहीं बख्शेगा, और अगर कोर्ट में भी एक आधा उनको रिलीफ मिलती है तो जनता तो उनको कभी बख्शाती नहीं।